హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఎన్టీఏ గ్రూప్ 6 సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. దానికంటే ముందు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకున్న తర్వాతనే ప్రతి జాబ్ అప్లికేషన్ కూడా మీరు సబ్మిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్. ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ మీ పేరు, ఫుల్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మొబైల్ నెంబరు, ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ కొత్తగా సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ మెయిల్ ఆ ఫీమేల్ అని సెట్ చేసుకొని ఈ క్యాప్చాను ఇక్కడ ఎంట్రీ చేసేసి రిజిస్టర్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంట్రీ చేసిన మొబైల్కి అండ్ మెయిల్ ఐడికి ఒక ఓటీపీలు వస్తాయి ఫ్రెండ్స్. ఓటీపీలు అనేది ఎంట్రీ చేసేసేయండి నెక్స్ట్ పేజ్లో. ఇదిగోండి ఇట్లా ఆ ఓటీపీలు అనేది అక్కడ ఎంట్రీ చేసేసి మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి క్యాప్చా ఎంట్రీ చేసేసి. ఓకే, ప్రతిదీ ఆన్లైన్లో కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, సో అక్కడ వెరిఫై క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో పాస్వర్డ్, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇట్లా వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నిటికి కూడా మీరు చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ కింద అగ్రీ టు కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే చేసేయండి. ఓకే, సో ఓకే చేసినాక మీకు ఈ హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్స్, ఈ విధంగా 5 స్టేజెస్ అయితే ఉంటాయి. సో ఈ 5 స్టేజెస్ కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సో కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫస్ట్ పేజ్లో మనం ఫిలప్ చేసిన ఇక్కడ వస్తుంటాయి. సో ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ మదర్ నేము, ఓకే, సో ఇక్కడ మా ఎస్ఎస్సి డీటెయిల్స్, సర్టిఫికేట్ నేమ్, ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్స్, ఇక్కడ మెయిల్ ఐడీస్, ఆధార్ నెంబర్, ఇక్కడ రిలీజియన్స్, కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి. రాని మాత్రం స్టార్ మార్క్ని కంపల్సరీ ఫిలప్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మన స్టేట్ ఏంటిది, మన హౌస్ ఏంటిది, ఇక్కడ ఓకే స్టేట్, డిస్టిక్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ సింపుల్ ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇది అయిపోయినాక మీకు పైన టాప్ రైట్ సైడ్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ పేజ్లో సేవ్ చేసినటువంటి డేటా అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, ఓకే చేసేసేయండి మళ్ళీ. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇదే పేజ్కి వచ్చేస్తే, లేదంటే ఇక్కడ నెక్స్ట్ ఏదైతే బాక్స్ ఉంటుందో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అని 1 by 1 మీద క్లిక్ చేసేయండి. ఇది పేజ్కి వచ్చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మినిమం అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇది. సో అడిషనల్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం 10th క్లాస్ రోల్ నెంబరు, ఆ స్కూల్ నేమ్ ఏంటిది, ఏ స్టేట్లో చదివారు, బోర్డు ఏంటిది, ఎప్పుడు పాస్ అయ్యారు, అది టోటల్ మార్క్స్, అది గ్రేడా లేకపోతే మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఎంట్రీ చేసేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంట్రీ చేసేసేయండి. ఈ ఫీల్డ్లలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఏ కంపెనీలో పనిచేశారు, ఓకే, డ్యూరేషన్ ఆఫ్ సర్టిఫికేట్, ఇట్లా అడుగుతూ ఉంటుంది. ఎంట్రీ చేసేసేయండి. కొన్ని ఎన్డీఏ గ్రూప్ 6కి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ లేకుంటే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం మీకు ఇక్కడ దీన్ని ఫిలప్ దీన్ని క్లిక్ చేస్తే నన్ అని వస్తుంది, ఆర్ నిల్ అని వస్తుంది. మీరు అవన్నీ కూడా ఫిలప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కానీ నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్కసారి అయితే మీరు వాడు ఎక్స్పీరియన్స్కి అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎంట్రీ చేసేసినాక రైట్ సైడ్ కార్నర్కి సేవ్ అండ్ కనబడుతుంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ అదర్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు.
అండ్ అదర్ డీటెయిల్స్ మీద పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించిన అడుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో అని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కోసం ఎవరికైనా వీడియో కావాలంటే కింద కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను అది ఎట్లా అప్లై చేయాలని. ఓకేనా? సో ఎంతమంది అడుగుతారో చూస్తాను. సో వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఒక ఫోటో, ఒక సిగ్నేచరు, ఓకే, ఒక ఐడి ప్రూఫ్. దీని మీద క్లిక్ చేస్తే చాలా రకాల ఐడి ప్రూఫ్స్ వస్తాయి. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుంటారో సో దానికి సంబంధించిన నెంబర్ని ఎంట్రీ చేయండి. ఇక్కడ 10th క్లాస్ మెమో నెంబరు, ఓకే, ఇట్లా ఫోటో, సిగ్నేచర్, ఈ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఏ ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఐడి ప్రూఫ్ అండ్ 10th క్లాస్ మెమో. సో ఇక్కడ వాడు కేబీలు ఇచ్చాడు, అదే కేబీల్లో జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అప్లోడ్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒక డిక్లరేషన్కి వచ్చేస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ డిక్లరేషన్లో కూడా మీకు ఇవన్నీ కూడా కన్సర్న్ మీరు చెక్ బాక్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఓకే వేసేసి ఇక్కడ ప్లేస్ ఎక్కడి నుంచి అలా ప్లే చేస్తున్నారు ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మీకు ఒక ప్రివ్యూ అయితే అప్లికేషన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఎడిట్ ఉంటే వెంటనే ఎడిట్ చేసేసుకోండి. సో సబ్మిట్ కొట్టారనుకోండి, ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఓకే, సో కింద చెక్ బాక్స్లో అయితే ఈ పేజ్లో ఇది ఆఫీస్ యూజ్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎటువంటి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్ యూజ్ పర్పస్ అది. ఓకే, ప్రింట్ తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఫైనల్గా అయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఎస్ఆర్ నో అని కనబడుతుంది కదా, దాని మీద ఎంతమంది వీడియో కావాలని కోరితే అంతమందికి నేను వెంటనే వీడియో చేసి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. సో డౌట్స్ ఏమన్నా కూడా దాని గురించే కాదు దేని గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.